యేసు నామములో ఈ బుధవారపు రాత్రివేళ మీకు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగుననే యేసయ్య నామములో మీకు శుభము మేలులు కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, దేవుడు మనకు దినము వెంట దినమును ఇస్తూ ఉన్నాడు. మనకంటే ముందుగా ఈ లోకాన్ని ఎందరో ఈ దినము సమయమును చూడక విడిచి ఉన్నారు. కానీ వారితో మనలను పోల్చుకుంటే, నన్ను పోల్చుకుంటే నేను ఏ పాటి వారము, ఏ పాటి వాడను. కానీ దేవుని మహాకృప మనపై ఉంది అని చెప్పడానికి ఎలాంటి ఆలోచన లేదు. గనుక ఆ దేవుడు తన చిత్తం మన జీవితంలో నెరవేర్చాలని, ఆయనకు మహిమ కలగాలని నేను కోరుతూ ఉన్నాను. యెహోవా నిత్యము స్తుతి నందును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. ఈ రాత్రి వేళ మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరి మనకు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించినట్లుగా మనం కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ క్రియలు గొప్పవి, మీ ఆలోచనలు గంభీరమైనవి నాయన. వాటిని మేము గ్రహించి నాయన ఇంతవరకు మాకు మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవా, నీవే నిత్యము మహోన్నతుడువుగా ఉంటావు. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ లోకంలో మేము బ్రతికి ఉన్నాము, బ్రతుకుతూ ఉన్నామంటే కేవలము మీ కృపనే. కానీ మమ్మల్ని ఎందుకు బ్రతికిస్తూ ఉన్నారు? అందుకొరకు మేము బ్రతకడానికి మీరు అనుమతించండి. ఈ దినమంతా ఎందుకు మమ్మల్ని కాపాడి ఈ రాత్రివేళ ఈ విధముగా ప్రార్థన చేసుకోవడానికి అనుమతించారో మీ ఉద్దేశమే మా జీవితంలో నెరవేరునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, ఈ లోకములో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా మాకు ఎదురవుతున్నటువంటి కీడు, శోధనలు, సమస్యలు, వీటన్నిటిని బట్టి నాయనా మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మీరు మాకు గొప్ప ప్రతిఫలమును ఇస్తూ ఉన్నారు. అందుకై మీకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడన విశ్రమించువాడని కీర్తనకారుని ద్వారా మీరు వ్రాయించారు. నీవు మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, మాకు ఆశ్రయమైన దేవుడవు, మా కోట, మా కొండ, మేము నమ్ముకొనదగిన సహాయకుడవు నీవే. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దయగలిగిన మా తండ్రి, ఈ దినమున మీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలుకై స్తోత్రాలు. ఈ దినము నాయన, ఈ రాత్రి వేళ మా ప్రాణము ఆత్మదేహములను మీకు అప్పగిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో మాకు భద్రత ఉంది, నమ్ముతూ ఉన్నాం. ఎందరైతే రాత్రి వేళ ప్రయాణము చేస్తున్నారో వారికి ప్రమాదములను తప్పించి క్షేమమును దయచేయమని కోరుతూ ఉన్నాం. నీటిపైన ప్రయాణము, రోడ్డుపైన ప్రయాణము, ఆకాశములో ప్రయాణము, ఏ ప్రాంతంలో ప్రయాణం చేసినా, ఏ ప్రాంతానికి ప్రయాణము చేసినా అయినా మీ సన్నిధి లేకపోతే ఆ ప్రయాణము సుఖవంతము కాదు. మీ ప్రజలను జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటున్నాను తండ్రి. నా దేవా, మీకు వందనాలు. వైద్యులను ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాయన, ఆయా ఉద్యోగాలు చేస్తున్నవారు సమయము ముగిసిన తర్వాత వారి ఇళ్లకు వారు వెళ్తారు. కానీ వైద్యులు మాత్రము హాస్పిటల్లో చికిత్స అందిస్తూనే ఉంటారు వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి. అలాగునైనా అతన్ని వైద్య వృత్తిలో ఉన్న మా సహోదరులను దీవించండి. వారు ప్రజలకు అందించే చికిత్స ద్వారా, స్వస్థతల ద్వారా మీ నామానికే మహిమ కలుగును గాక. నిష్ణాత్ శ్రేష్ఠులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బిడ్డలను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. విదేశాలలో ఉంటున్న క్యూటమ్మను బట్టి, బన్నును బట్టి వందనాలు నాయన. కిరణ్ సుధా గారి బిడ్డలు ఆశీర్వదించండి. వారికి మీరు చేసిన ప్రతి మేలుకై వారు కృతజ్ఞులై జీవిస్తూ ఉంటుండగా ప్రతి అవసరతను తీర్చమని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మా సహోదరి
పరమజ్యోతి గారిని బట్టి మీకు వందనాలు. పరమజ్యోతి గారికి మంచి ఆరోగ్యముని ఇస్తున్నారు. మరి బిడ్డలను దీవించండి. వివాహ వయసు వచ్చి ఉండగా సంబంధాలు కుదరడానికి సాయం చేయండి. అదేవిధంగా శ్రీహరి నాయక్, భాగ్యశ్రీ గారులకు మీరు ఇచ్చిన కుమారుడు కోడలను బట్టి వందనాలు. వారికి సంతానమును అనుగ్రహించండి. కుమార్తె చిట్టికి వివాహ వయసు వచ్చి ఉంది. వివాహం జరుగుటకు అనుమతించండి. అదేవిధంగా జయరాజ్ గారిని బట్టి వందనాలు. మరి సతీమణిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయినా మరి కన్ని వివాహ విషయంలో, మరి పెదబాబు వివాహ విషయంలో మీరు సహాయం చేయండి. వివాహ వయసు వచ్చిన వారికి వివాహ సంబంధాలు కుదురుటకు అనుమతించండి. ఈ రాత్రి గర్భవతులుగా ఉన్న బిడ్డలకు సుఖప్రసవము దయచేయండి. సంతానము లేని భార్యాభర్తలను దర్శించుదురుగాక. అప్పుల బాధతో నిద్ర పట్టక ఉంటున్న వారికి అప్పులు తీర్చుకున్న మార్గము నువ్వు చూపిస్తున్నావని వారు దర్శనములో గ్రహించుదురుగాక. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ఈ రాత్రి యేసునామములో స్వస్థత కలుగునుగాక. మంచి నిద్రను ప్రసాదించండి. దొంగల బారిన పడకుండా కాపాడండి. పడగల చుట్టూ మీ కంచె ఉంచమని కోరుకుంటూ నా చేతబడి చేసి వారిని మార్చండి. మాంత్రికులను మార్చండి. పూజలను మార్చండి. ఈ రాత్రి అపవాది క్రియలు యేసునామములో కాల్చివేయబడునుగాక. నా తోటి సేవకులను సువార్థికులను సంఘములను దీవించండి. మా సహవాసములను ఆశీర్వదించండి. చిట్యాల నార్కట్పల్లిలో దేవా, మరి ఈ మాసము 22వ తేదీ జరగబోతున్నటువంటి మరి సేవకుల సహవాసాన్ని దీవించండి. మా తల్లి సంఘమును ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థిస్తూ మమ్మను ప్రోత్సహిస్తున్నటువంటి ఒక్కొక్క బిడ్డను దీవించండి. మాకు సహాయం చేస్తూ మమ్మలను సేవలో బలపరుచుతున్నటువంటి వారిని మీరు ఆదరించమని కోరుకుంటూ విధవరాండ్లను, వృద్ధులను, నాయన చంటి బిడ్డలను, అనాథలను జ్ఞాపకం చేసుకుంటూ దీవించండి. ఈ రాత్రి ఎందరైతే ఆకలితో అలమటించిపోతున్నారో వారికి నాయన ఆకలి బాధ నుంచి విముక్తిని కలగజేసి మంచి ఆరోగ్యము దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి నిజమైన మారు మనసు పొంది ఉంటే, నిజమైన మారు మనసు పొంది ఉన్న వ్యక్తిలో కనిపించే 7 ఖచ్చితమైన గుర్తులు: 1. పాపపు ఒప్పుకోలు. 2. లేఖనాలను అర్థం చేసుకోవడము. 3. కుటుంబములో ఆత్మీయ బంధము. 4. ప్రార్థన. 5. నూతన హృదయము. 6. ఆరంభ నిశ్చయత. 7. సాతాను యొక్క దాడుల నుంచి కోలుకోవడము. దాడులు జరుగుతూ ఉన్నాయి అంటే, పోరాడుతూ ఉన్నామంటే నిజమైన మారు మనసు పొంది ఉన్నావని అర్థము. నీ ప్రతి విజయం వెనక దేవుని హస్తము ఉంది. ఆ దేవుని కృప మీకు మాకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. శుభరాత్రి.